దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇక్కడ మరో మహిళ ఉంది, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. గెలిపించినాము కదా, ఏమన్నాడు గెలుకు ముందు కనకదుర్గమ్మ మీద ఒట్టేశాడు. నేను గెలిచిందంటే మీకు ఇండ్లన్నీ కూలిపోతున్నాయి కదా, 2 లక్షలు ఇస్తాడు. అది లేదా అది గెలిచేళ్ళకి ఏం చేశాడు, అక్కడ పారిపోయి అక్కడ జంప్ అయిపోయినాడు. ఈయన ఏం చేశాడు, ఈయన గెలిస్తే గ్యాస్ తక్కువ చేస్తాను, మళ్ళీ వచ్చి ఇంట్లో 2 4,000 ముసలి వాళ్ళకి వేస్తాము, ఆ లేడీస్కి వచ్చి 2,500 ఇస్తామన్నాడు. మళ్ళీ వచ్చి గ్యాస్ తక్కువ చేస్తున్నాడు. ఏం చేశాడు, కరెంటు తక్కువ చేస్తున్నాడు. కరెంటు తక్కువ చేయలేదు. ఏం చేస్తారు, 2 ముసలి వాళ్ళు మేము ఏం చేసి బతుకుతాము. ఆయన ఉన్నింటే కూడా కేసీఆర్ ఉన్నింటే కూడా ఇస్తుండే, చెప్పిన మాట తప్పకుండా ఇస్తుండే ఏదో ఒకటి చేసి. ఈయన ఏం చేశాడు చెప్పు, వచ్చి ఏమేలే ఇప్పుడు దాకాను ఆ గ్యాస్ను తక్కువ చేయలేదు, అదే పైసలే. మళ్ళీ బ్యాంకులు వేస్తున్నాడు, అది లేదు. అసలుకే ముఖమే లేదు, ఆడున్నాడో తెలియదు. అసలుకే ఈడు కూడా లేదు. మేము అక్కడ 2-3 సార్లు పోతే కూడా ఆడు కూడా లేదు. అక్కడ రావద్దు అంటున్నారు. ఆడుండేవాడు, ఇప్పుడు ఆడు కూడా లేదు. ఎక్కడేడన్నా ఉన్నాడు అంటే మేము పోయి ఏడనేది గెలవడము, గెలిచాడు అక్కడ జంప్ అయిపోయాడు అంతే. ఇంకేముంది, మేమిద్దరమే ముసలాళ్ళు, కష్టపడితే ఉంది లేదు. వేస్తాడేమో అది దాంతోనన్నా బతుకుదామని చూస్తే వాడు వేసే లెక్క లేదు. ఇంకంతే ఉండేది. వాడి గురించి ఇంకేం చేసేది. ఇంకోసారి వస్తాడు వాడు, ఇంకోసారి రాడు. వీడికి దుర్గమ్మ మీద ఒట్టేశాడు. దుర్గమ్మ సాచిగా నేను గెలిచిందంటే మీకు అన్నీ బాగా చేస్తాను ఒట్టేసి అట్లా చేస్తారా? చేయడు కదా ఎవడైనాను. ఆ మాట ఒకటన్నా ఒకటి నిజం చేయాలి కదా, లేదు. ఇవ్వలేదు 60 యూనిట్లు. మళ్ళీ వచ్చి కరెంటు బిల్లు తగ్గియలేదు. పింఛన్ 4,000 ఇస్తా అన్నాడు, అదినూ లేదు. 500 గ్యాస్ ఇస్తా అన్నాడు, అదినూ లేదు. ఏం చెప్పు, మాకు పిల్లలు లేరు. ఒక కూతురు ఉంటే కళాశాలలు ఇచ్చిన ముసలోళ్ళ మేము ఏం చేయాలో చెప్పు. ఇంట్లో కూర్చున్న 4 గంటల కోలిగా ఏమన్నా సగాయం చేయవచ్చు కదా. మొత్తం 30 ఏండ్ల కింద కట్టిన ఇండ్లు ఇప్పుడు లేదు. గెలిచిందంటే 2 లక్షలు ఇస్తాను లేదు. మనిషి అసలు అడ్రస్ లేదు. ఏమి ఈయనన్నాడు 2 లక్షలు ఇస్తాడు. ఇండ్లు గెలిస్తే 2 లక్షలన్నా 3 లక్షలన్నా గెలిస్తే మీ ఇంట్లో బాగా చేసుకుందరు అన్నాడు. ఏది ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? అంత లోపల మొత్తం కూలిపోయింది. వచ్చి చూడండి, కాళ్ళంటే చెక్కలు పడిపోయింది. ఇంక నైట్కైనా పడుతుంటే ఇంక పైకి పోల్సిందే. ఒక కొడుకు లేదు, ఏం లేదు. ఒకటే బిడ్డ ఉంటే ఒక బిడ్డను కూడా దూరం ఇచ్చినాము. ఆడపిల్ల ఏం మమ్మల్ని చూస్తుంది. 2,500 వేస్తా అన్నాడు, అది లేదు నాకు.